హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో షేర్ ధర ఎలా నిర్ణయించబడుతుంది అనేదైతే మనమైతే తెలుసుకుందాం. సో, 4.5 క్లాస్ నంబర్ అండ్ ఇక్కడ మనం కంప్లీట్‌గా షేర్ ధర ఎలా నిర్ణయించబడుతుంది అనేది ఒకసారి చూద్దాం. షేర్ ధర ఎలా నిర్ణయించబడుతుందంటే అది మార్కెట్‌లో డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా అయితే నిర్ణయించబడుతుంది. సో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనకి డిమాండ్ మరియు సరఫరా మీద అయితే మనకి షేర్ ధర అనేదైతే నిర్ణయించబడుతుంది. అంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఒక పర్టిక్యులర్ షేర్‌ని కొనాలనుకుంటే, ఆ షేర్ ధర అనేది డెఫినిట్‌గా అయితే పెరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక షేర్‌నే కొనాలనుకుంటే డెఫినిట్‌గా ఆ షేర్‌కి డిమాండ్ వచ్చి సో, అది ధర అనేదైతే డెఫినిట్‌గా అనేదైతే పెరుగుతుంది. ఒకవేళ తగ్గించాలని ఉంటే ధర అనేది తగ్గుతుంది. ఒకవేళ ఆ షేర్ కొనాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా షేర్ ధర అనేది అయితే తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ డిమాండ్ మరియు సరఫరా పరిస్థితులు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని ట్రేడింగ్ సమయంలో జరుగుతాయి. సో, జనరల్‌గా ఈ డిమాండ్ మరియు సరఫరా ఇటువంటి వాతావరణం అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే మనకి స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉందో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడింగ్ సమయంలో అనేదైతే మనకి నెలకొంటాయి. అంటే ఒక షేర్ ప్రారంభ ధర ఐపీఓ సమయంలో పర్టిక్యులర్‌గా ఒక షేర్ ప్రారంభ ధర ఐపీఓ సమయంలో కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నికర విలువ, భవిష్యత్ ఆదాయం అంచనాలు, మార్కెట్ పరిస్థితులు, వ్యాపార ప్రాజెక్టులు, కంపెనీ వృద్ధి అవకాశాలు మొదలైన వాటి ఆధారంగా అయితే నిర్ణయించబడుతుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకేంటంటే ఒక షేర్ ప్రారంభ ధర అంటే ఇనిషియల్‌గా షేర్ ప్రారంభ ధర అది ఎంతుంటుందంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ మనకి ఆర్థిక పరిస్థితులు వస్తుంటాయి, నికర విలువ వస్తుంది, భవిష్యత్ ఆదాయ అంచనాలు వస్తుంటాయి, అండ్ మార్కెట్ పరిస్థితులు వస్తుంటాయి, వ్యాపార ప్రాజెక్టులు వస్తుంటాయి, అండ్ కంపెనీ వృద్ధి అవకాశాలు మొదలైన వాటి ఆధారంగా అయితే నిర్ణయించబడుతుంది. అంటే ఐపీఓ తర్వాత షేర్ ధర మార్కెట్‌లోని డిమాండ్, సరఫరా ఆధారంగా పెరుగుతూ లేదా తగ్గుతుంటది. సో, తర్వాత వన్స్ ఐపీఓ అయిన తర్వాత కూడా షేర్ ధర ఏ విధంగా ఉంటుందంటే సో, మన మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్‌లో డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా అనేదైతే ఆ షేర్ ధర పెరగడమో లేదంటే తగ్గడము అన్నదైతే జరుగుతుంటుంది. ఓకే. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం. షేర్ ధరకు ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన కారణాలనేవైతే చూద్దాం. అందులో మనకొచ్చేదేంటంటే కంపెనీ లాభాలు, ఆదాయాలు. కంపెనీ లాభాలొస్తుంది, ఆదాయాలొస్తుంది. అంటే కంపెనీ మంచి లాభాలు సాధిస్తే పెట్టుబడిదారుల విశ్వాసం అనేదైతే పెరుగుతుంది. కంపెనీ మంచి లాభాలు సాధిస్తే పెట్టుబడిదారుల విశ్వాసం అనేదైతే పెరుగుతుంది. సో, అదే విధంగా ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు ఇవి కూడా షేర్ ధరపై అయితే ప్రభావం అనేదైతే చూపిస్తాయి. ఇవి ఎలాగంటే ఇవి మార్కెట్ మొత్తం దిశనైతే ప్రభావితం చేస్తాయి. ఏవైతే ఆర్థిక పరిస్థితులు గానీ, వడ్డీ రేట్లు గానీ, ప్రభుత్వ విధానాలు గానీ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మొత్తం దిశనైతే ప్రభావితం చేస్తాయి. అంటే పెట్టుబడిదారుల భావన, మార్కెట్ సెంటిమెంట్. సో, వీటిలో వచ్చేవేంటంటే పెట్టుబడిదారుల భావన, మార్కెట్ సెంటిమెంట్. అంటే ప్రపంచ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ కూడా మనకి షేర్ ధరను ముఖ్యంగా ఏంటంటే వాటిని ప్రభావితం చేసే అంశాలు. అంటే ఇక్కడేంటంటే ఒక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక కంపెనీ ప్రత్యేక సమాచారం అంటే కొత్త ఉత్పత్తులు తీసుకురావడం, ప్రాజెక్టులు గాని, నియామకాలు వంటి వార్తలు కూడా షేర్ ధరపై ప్రభావం అనేదైతే చూపిస్తాయి. అంటే న్యూ ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చాయి, అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ గాని, ఎంప్లాయ్‌మెంట్ గాని ఇటువంటి న్యూస్ ఏదైతే ఉందో, ఈ న్యూస్ కూడా షేర్ ధర పైన అనేదైతే ఎఫెక్ట్ అనేదైతే షేర్ ధర పైన అయితే ఉంటుంది. సో, మొత్తం షేర్ ధరను అంచనా వేయడానికి జనరల్‌గా మనం ఏంటంటే, ఒక ప్రముఖ ప్రమాణం అనేదైతే ఉంటుంది. అదేంటంటే మనకి పిఈ నిష్పత్తి. సో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాం దీన్ని. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో, దీన్నైతే వాడతారు. దీని ద్వారా ఏంటంటే కంపెనీ షేర్ ధర, కంపెనీ ఆదాయాలతో కావడం అనేదైతే చూస్తారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే దీని ద్వారా కంపెనీ షేర్ ధర అనేది కంపెనీ ఆదాయాలతో కావడం చూస్తారు. ఇందులో మనకి అది కనిపిస్తుంది. అండ్ పెరుగుతున్న కంపెనీలకి ఎక్కువ పిఈ రేట్ ఉంటే స్థిరమైన కంపెనీలకు తక్కువ ఉంటుంది. అంటే గ్రోత్ అనేది పెరుగుతుంటే సో, పిఈ రేట్ ఎక్కువ అనేదైతే ఉంటుంది. అండ్ అదే విధంగా స్థిరమైన కంపెనీలకి ఏంటంటే కొంచెం తక్కువ పిఈ అనేదైతే ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ మనకి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఏంటంటే ఇక్కడ బిడ్ మరియు ఆస్క్ ప్రకారం కూడా షేర్ ధరలు మారుతుంటాయి. సో, స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మనకి బిడ్ అంటే కొనుగోలు ఆఫరు, ఆస్క్ అంటే అమ్మక ఆఫర్ కూడా అంటే దీని ద్వారా కూడా మనకి షేర్ ధరలనేవైతే మారుతుంటాయి. కాబట్టి ఈ షేర్ ధర అనేది మార్కెట్‌లోనైతే చాలా అంశాలు సమిష్టి అనేదైతే అవుతుంది. అంటే మనకి ఒక షేర్ ధర మారడానికి మనకి ఇన్ని అంశాలనేవైతే ప్రభావం అనేదైతే చూపిస్తుంటాయి. సో, ఇది ఈరోజు మన క్లాస్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.